హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే కొంచెం తోట పనులు చేస్తున్నా. తోట గురించి అప్డేట్స్ ఇవ్వబోతున్నా అండి. చాలా పనులు ఉన్నాయి తోటలో చేయాల్సినవి. అవన్నీ తర్వాత వీడియోలో చూపిస్తా అండి. ఇప్పుడైతే వర్షాలు పడ్డాయి కదండి. వర్షాలు పడగానే తోట పనులు స్టార్ట్ అయినాయి. మా దగ్గర అయితే వర్షం పడిందండి. చక్కగా తోటలో కొన్ని పనులు చేస్తున్నాను. అవి కాకుండా మిగతా మన తోట ఎట్లుంది అనేది ఈరోజు మీకు షేర్ చేయబోతున్నా అండి. నేను ప్లాస్టిక్ సెంటర్ నుండి మళ్ళీ కొన్ని స్టాండ్స్ తెప్పించిన అండి. మీకు ఒకవేళ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. క్వాలిటీ అంత బాగున్నది. ఇక్కడ చూడండి, ఈ ఏరియాలో మనకు స్టాండ్స్ ఇంకా అవసరము, టబ్స్ కూడా అవసరం. టబ్స్ తెప్పించాను, స్టాండ్స్ తెప్పించాను. ఇవన్నీ ఈరోజు సర్దబోతున్నామండి. మట్టి కలుపుకొని అదంతా సెట్ చేయబోతున్నాం. ఎందుకంటే ఇక వర్షాలు పడ్డాయి కాబట్టి నాకు ఆల్రెడీ ఉన్న కుండీలలో అన్నిట్లలో మొక్కలు ఉన్నాయి కాబట్టి మిగతా అక్కడ వర్షాకాలం కోసం వేయడానికి రెడీ చేస్తున్నాను. వర్షం పడగానే ఇక మొక్కలన్నీ పచ్చగా గ్రీన్గా అయిపోయినాయి. పూతంతా ఎంత బాగా వచ్చింది చూడండి. అంటే నేను మే 15 ఆ ప్రాంతంలో సీడ్స్ నాటుకున్నాను. ఇప్పుడు మన కూరగాయలు మార్కెట్లో కూడా చాలా కరువుగా ఉంటాయి, అంటే రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ టైంలో మనకు కూరగాయలు కావాలి కాబట్టి నేను మేలోనే విత్తనాలు నాటానండి ఈ సీజన్ కోసం. అంటే మనకు 45 days తర్వాత మనకు ఖాతా స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఒక వైపు మనం కొన్ని వేసుకున్నామంటే ఇంకొక వైపు మళ్ళీ నాటుతూ ఉండాలి. కొంచెం ప్లానింగ్ కరెక్ట్గా చేసుకుంటే మనకు సంవత్సరం పొడవునా కూరగాయలు వస్తాయండి. కాబట్టి ఏ సీజన్లో ఏ కూరగాయలు వస్తాయి అనేది చూసుకొని నాటుకోవాలి. ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి వర్షాలకి ఆకుకూరలు కొంచెం పుచ్చు ఎక్కువ వస్తుందండి, పురుగు పడుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అన్ని రకాల పాదు మొక్కలు కానీ, అంటే సోరా, బీర, కాకర ఇలాంటివన్నీ వేసుకోవచ్చు. అదేవిధంగా బెండ, తర్వాత వంకాయ అయితే పుష్కలంగా వస్తాయండి. వంకాయ, గోరుచిక్కుడు ఇలా ఏవైనా నాటుకోవచ్చండి ఈ సీజన్కి. ఇది మంచి సీజన్. ఇంకా చలికాలంలో ఇంకా సూపర్గా వస్తాయి కూరగాయలు. ఇప్పుడు వర్షాకాలంలో వర్షాలు పడుతూ ఉంటే పోషకాలన్నీ పోతూ ఉంటాయి. మనం వర్షం చూసుకొని వారంలో ఒకసారి ఇచ్చేది వారంలో 2 సార్లు పోషకాలు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని మనం మిద్దె తోట పోషకాలు ఇస్తూ ఉంటే చక్కగా మొక్కలు ఎదుగుతూ ఉంటాయి. ఈ టైంలో మనం లిక్విడ్ పోషకాలు ఇస్తే తొందరగా అవి వేర్లు అనేటివి అబ్జర్వ్ చేసుకొని మొక్కలు బాగా అవుతాయండి. ఈరోజు వర్షం పడింది, మొత్తం డ్రైన్ అయి వెళ్ళిపోతుంది వర్షం పడగానే. మళ్ళీ ఎట్లా నెక్స్ట్ డే కొంచెం గ్యాప్ వర్షం ఇచ్చినా కూడా మనం లిక్విడ్ పోషకాలు వెంటనే ఇచ్చేయాలి. ఇచ్చేస్తే ఏంటంటే అవి ఒక రోజులో మొక్కకు కావాల్సినటువంటి పోషకాలు అందుతాయి. లేకపోతే మొక్కలన్నీ డల్గా అయిపోతాయండి. వాటికి పోషకాలు అందక మనం మిగతా సీజన్స్లో ఇచ్చినట్టు 15 daysకి అలా ఇస్తామనుకుంటే కుదరదు. ఇప్పుడు మాత్రం వారంలో 2 సార్లు, ఒకసారి లిక్విడ్ పోషకాలు, ఒకసారి మనం కంపోస్ట్ కానీ ఎరువు కానీ అట్లా ఇస్తూ ఉండాలి. గ్యాప్ లేకుండా ఇస్తూ ఉండాలి. పురుగు కూడా అలాగే, పెస్ట్ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి మార్చి కషాయాలు స్ప్రే చేస్తూ ఉండాలి. కషాయం అంటే ఏం లేదండి, వెల్లుల్లి కషాయం చేసుకోవచ్చు, అల్లం కషాయం చేసుకోవచ్చు. తర్వాత తినే సోడా ఉంటుంది కానీ ఆ సోడా నీళ్ళల్లో కలిపి కుంకుడుకాయలు వేసి అది స్ప్రే చేయొచ్చు. పుల్ల మజ్జిగ, తర్వాత వేపాకు ద్రావణము, ఇలా నీమ్ ఆయిల్, ఇలా మార్చి మనం స్ప్రే చేస్తూ ఉన్నట్లయితే పురుగు కూడా రాకుండా ఉంటుంది. కానీ మొక్కలైతే మంచిగా ఎదుగుతాయి కాబట్టి కొంచెం మనం జాగ్రత్తలు తీసుకున్నామంటే కొత్తగా చేసే వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇదివరకు స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి అన్ని విషయాలు తెలిసే ఉంటాయి. వాళ్ళు నాకంటే బాగా చేస్తుండొచ్చు. ఎందుకంటే ఈ మధ్యన నేను కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి కొంచెం అశ్రద్ధ అయిందని చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. చాలా చక్కగా మనం కూరగాయలు తీసుకోవాలి, మన కుటుంబానికి సరిపోని తీసుకోవాలి అంటే మన కుటుంబంలో ఎంతమంది ఉన్నారో మనకి ఎంత అవసరమో అనేది చూసి తీసుకోవాలి. ఇంకొకటండి, అంటే నా అనుభవంతో చెప్తున్న విషయం ఏంటి అంటే, చాలా వెరైటీస్కి వెళ్తున్నారు. అది మీ ఇంట్రెస్ట్, ఓకే, సంతోషం, చాలా సంతోషం. కానీ కొంచెం 40sలో ఉన్న వాళ్ళం, నాలాంటి అంటే 50s 40sలో ఉన్న వాళ్ళకి
వెరైటీస్కి వెళ్ళి బాగా కంగారు పడి ఇబ్బంది పడకండి. అనుభవంతో చెప్తున్నాను. మనకు ఉండేది స్థలం తక్కువ, కొన్ని కుండీలు ఉంటాయి. మనం రెగ్యులర్గా ఏ కూరగాయలు అయితే తింటామో అవి పెట్టుకున్నట్టయితే మనకి బెనిఫిట్ ఎక్కువ ఉంటుందండి. వెరైటీస్కే సగం కుండీలు వెళ్ళిపోయినాయంటే మిగతావి మనకు కూరగాయలు సరిపోవు. కాబట్టి ఇది నా అనుభవంతో చెప్తున్నది. స్టార్టింగ్లో నేను కూడా అన్ని ఈ వెరైటీ ఆ వెరైటీ చాలా వెరైటీస్ నా గార్డెన్లో ఉండాలి అని చెప్పి చాలా పెట్టాను. కానీ నాకు అనుభవంతో ఇవన్నీ అవసరమా అనిపించింది. రెగ్యులర్గా తినేవి నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఈ రోజుల్లో డైట్లని అవని ఇవని మనం ఇబ్బంది పడుతూ ఉన్నాం. కాబట్టి మనం ఏవైతే తింటామో ఏవి అవసరమో అవి ఒక 4 టబ్స్లో వేసుకున్నామంటే చక్కగా మనకు కావాల్సినన్ని వస్తాయి. మనకు కావాల్సిన కూరగాయలు వస్తాయి. మనం ఒక రెండిట్లలో ఒక దాంట్లో ఒకటి వేసామనుకోండి, అవి మనకు తినడానికి సరిపోవు, ఎటు సరిపోకుండా మళ్ళీ ఫ్రిడ్జ్లో దాపెట్టుకొని తినాల్సిన పరిస్థితి వస్తుంది. అదే మనం ఒక 4 కుండీలలో వేసామనుకోండి, చక్కగా మనకు అవసరం ఉన్న కూరగాయలు ఆ డేకి సరిపోను ఆ డేకి వస్తాయి. కాబట్టి మీరు ఇలా ట్రై చేయండి. డ్రైన్ సరిగా ఉండే విధంగా చూసుకోండి. ఒకవేళ పాత కుండీలు ఉంటే కొంచెం డ్రైన్ హోల్స్ని మళ్ళీ మనం ఫ్రెష్గా హోల్ క్లియర్ చేసుకోవాలి. ఏదన్నా మేకుతో కానీ ఏదన్నా పుల్లతో కానీ కొంచెం హోల్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి. వర్షాలు పడ్డ తర్వాత మనకు టబ్స్లో నీళ్లు నిలవద్దు. అలా ఉండే విధంగా పడ్డ నీళ్లు పడ్డట్టు వెళ్ళిపోయే విధంగా మనం డ్రైన్ హోల్స్ క్లియర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. ఇప్పుడు చూపిస్తాను మొక్కలు ఎలా ఉన్నాయని. ఇవైతే గొర్చిక్కులు బాగున్నాయి. ఇక్కడ చూడండి, ఇందులో 2 బీరకాయ విత్తనాలు వేసాను. ఇంకా ఒకటేమో అంటే ఇవి 3 సీడ్స్ పెట్టానండి. పొట్లకాయ ఒకటే మొక్క వచ్చింది. అంటే సీడ్ బాగుందా లేదా ఇక్కడ ఒకటి వచ్చిందండి, ఇది నేను చూడలేదు. ఇక్కడ చూడండి, మనం నాటుకున్న దొండ స్టెమ్స్, అంటే దొండ రాజమండ్రి నుండి వచ్చిన దొండ ఉంది కదండి, చక్కగా మొలకెత్తింది చూసారా. అంటే మనకి చిగుళ్ళు ఎండిపోయినా కూడా మళ్ళీ మొలకలు వచ్చేసాయి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈ కుండీలో ఇదైతే వచ్చింది. ఇక్కడ చిక్కులు వేసాను. ఇందులో సోర వేసానండి. చక్కగా సోర స్టార్ట్ అయింది. ఇందులో కూడా చిక్కుళ్ళు ఉన్నాయి. ఇందులో అలసంతకాయ, బర్బటీలు, అలసంత, లాంగ్ బీన్స్ ఇవి ఉన్నాయి. ఇక్కడ కూడా బీర వేసానండి. ఇది పాతది, మనం మేలో నాటుకున్నది. ఇదేమో జూన్ 1 స్టార్టింగ్లో, అంటే మే ఎండింగ్ అనుకోండి. ఇక మే ఎండింగ్లో ఈ విత్తనాలు వేసాను. ఇవి చూపించాను వేసే అప్పుడు, మీకు వీడియోలో చూపించాను. చక్కగా ఇవి కూడా తీగలు స్టార్ట్ అయినాయి. ఇది పాతది, కానీ తీసేద్దామనుకుని ఇగో ఇక్కడ విత్తనాలు కూడా నాటినా అండి. పైన చూస్తే ఒక 2 డేస్ తర్వాత ఇగో కొత్త చిగులు మంచిగా ఫ్రెష్గా బలంగా వస్తున్నాయి. వద్దులే అని చెప్పి మళ్ళీ ఆపేశాను. ఇంకా మొక్కలు అయితే బాగున్నాయండి. ఇక్కడ చూడండి, నేను కరివేపాకు మళ్ళీ నాటుకున్నాను. అసలు ఏం జరిగిందంటే, విచిత్రం ఏంటి అంటే, ఫస్ట్ టైం అండి కరివేపాకు చేదు ఉండడం చూడడం. ఇక్కడ ఇదే ప్లేస్లో మనకు కరివేపాకు ఉండేది. ఆ కరివేపాకు నేను వేసిన ప్రతిసారి కొంచెం చేదు అనిపించేదండి. ఇంకా ఎందుకు కర్రీస్ చేదవుతున్నాయి అని చెప్పి డౌట్ వచ్చి ఆకు ఒకటి తీసుకొని నమిలి చూసినాను. ఆకంతా చేదుగా ఉంది. అసలు ఎప్పుడు నేను వినలేదు. మొదటిసారి కరివేపాకు చేదుగా ఉండడం చూశాను. అయితే కరివేపాకు వల్లనే కర్రీస్ చేదవుతున్నాయి అని చెప్పి ముక్క తీసేసానండి. మళ్ళీ కంపోస్ట్తో నింపుకొని ఇవి తెలిసిన దగ్గర మొలకలు ఉంటే తెచ్చి నాటు పెట్టానండి. చక్కగా ఈ కరివేపాకు మొక్కలు కూడా నాటుకున్నాయి. నేను నాటుబెట్టిన ఆ వీడియో కూడా నేను మీకు షేర్ చేస్తా. అంటే దీని తర్వాత పెడతాను, ఒకసారి చూడండి.
మంచి ఎండల్లో మేలో నాటు పెట్టినా అండి. ఒక వీడియోలో చూపించాను కరివేపాకు చాలా వచ్చింది అని చెప్పి హార్వెస్ట్ చేశాను కదా, దాని తర్వాతనే ఇది జరిగింది. వేసిన ప్రతిసారి కర్రీస్ చేదవుతున్నాయి కానీ ఎందుకా అని చెప్పి నాకు అర్థం కాలేదు. కరివేపాకు కూడా చేదు ఉంటుందని ఈసారి తెలిసింది. మీరు కూడా కరివేపాకు చెట్టు నాటేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఆకు తిని చూసిన తర్వాతనే నాటుకోండి. ఇది నా అనుభవంతో చెప్తున్నది. ఫస్ట్ టైం అండి నేను వినడం, ఫస్ట్ టైం. ఒకవేళ మీరు విని ఉంటే, మీకు తెలిసి ఉంటే కామెంట్లో తెలియజేయండి. మల్బరీ కూడా నేను పెద్ద కుండీలోకి షిఫ్ట్ చేసినాను. వర్షం పడగానే చాలా కాయలు వచ్చేసినాయండి. మల్బరీస్ గుత్తులు గుత్తులుగా వచ్చినాయి చూడండి. ఇది కూడా కంపోస్ట్ తో చేసిన మట్టితో నింపాను. అంటే రీపాట్ చేశాను, పెద్ద టబ్బులోకి మార్చాను. మార్చిన తర్వాత ఇంకా చక్కగా అయింది మొక్క. పుష్కలంగా అసలు ఆ కాకుకి కాయలే ఉన్నాయండి. చూడండి ఎంత బాగా అయిందో మొక్క. ఇది యాపిల్ బేరు పోయింది అనుకున్నాను. ఎండాకాలంలో కొమ్మలన్నీ ఎండిపోతే కొమ్మలు తీసేసానండి. చూడండి ఇక్కడ అంటే ఎండలు ఎక్కువైపోయి మా వైపు చాలా ఎండలు ఉన్నాయండి. ఆ ఎండకు తట్టుకోలేక ఈ స్లాబ్ వేడి, ఎండ వేడికి మొక్కలన్నీ చాలా మటుకు పాపం డల్గా అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త చిగురు, కొత్త కొమ్మ వచ్చింది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. వెంటనే ఎండిపోతుంది అని చూడగానే కట్ చేసినాను. దాని పక్క నుండే కొమ్మలు వచ్చేసినాయండి. పర్లేదు అంటే ఇక్కడ చూడండి, ఇది మళ్ళీ కొన్ని వంకాయలు నాటాను. అంటే నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు మనకి ఇవి అయిపోతే మళ్ళీ వందుతాయండి. ఇందులో కొత్తిమీర వేసాను. కొత్తిమీర ఇప్పుడే మొలకలు వస్తూ ఉన్నాయి. ఇలా ఉంది మన తోట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, గ్రీన్గా. చెట్టు చిక్కుడు కూడా మంచిగా వస్తుందండి. మళ్ళీ విత్తనాలు నాటుకున్నాను చెట్టు చిక్కుడువి. బెండ అయిపోయినాయని చెప్పి నేను మీకు చూపించాను కదా, ఇట్లా కలర్ చేంజ్ అయినాయని. పైన కొమ్మలు కట్ చేస్తే ఇక చూడండి ఎంత ఫ్రెష్గా మళ్ళీ కొమ్మలు వచ్చాయి. చూడండి ఇక్కడ ఎంత ఫ్రెష్గా మళ్ళీ కొమ్మలు వచ్చాయి. ఒక్కటే మొక్కకు 1 2 3 4 బ్రాంచెస్ వచ్చాయండి. మనకు బెండకాయలు అయిపోయినాయంటే ఇప్పుడు ఇట్లా ఉంది అనుకోండి, ఇది అయిపోవచ్చింది. తీసేసి ఇక్కడ కొమ్మ కట్ చేసామనుకోండి, కింద నుండి మళ్ళీ బ్రాంచెస్ వస్తాయి. మనం ఒకసారి బెండకాయ నాటుకుంటే చాలా రోజుల వరకు బెండకాయలు వస్తాయండి. అంటే బెండ మొక్క మళ్ళీ బ్రాంచెస్తో వస్తుంది. కాబట్టి బెండ మొక్క అయిపోయింది అని చెప్పి పైన అయిపోగానే తీసేయకండి. కింద కొంచెం ఉంచేసి ఇట్లా ఇక్కడ చూడండి, ఇట్లా కొంచెం ఉంచేసి కట్ చేస్తే ఈ కింద నుండి వస్తాయి. ఇక్కడ రావండి. ఇక్కడ మనకి ఎక్కడి నుండి అయితే కాయలు స్టార్ట్ అయినాయో ఆ ప్లేస్లో రాదు. కాయలు లేకుండా స్టార్టింగ్లో ఆకులు ఉంటాయి కదండి, ఆ ప్లేస్ నుండి మనకు మళ్ళీ కొత్త బ్రాంచెస్ వస్తాయండి. ఓకే అండి, ఇంతే ఈ రోజుకి టిప్స్. తర్వాత డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్లాస్టిక్ సెంటర్ వాళ్ళది. ఒకసారి అందులోకి వెళ్ళి చూడండి. మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి. క్వాలిటీ అయితే బాగుంది. కిచెన్కి సంబంధించినవి ఉన్నాయి, తర్వాత గార్డెన్కి సంబంధించిన టూల్స్ ఉన్నాయి, తర్వాత చాలా అంటే మనకు కావాల్సినవన్నీ దాదాపుగా దొరుకుతాయి. వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. లింక్ మీరు ఓపెన్ చేస్తే తెలుస్తుంది. అందులో నుండి మీరు ఆర్డర్ చేసుకోండి. ఓకే అండి, చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి.